నమస్తే ఫ్రెండ్స్. అసలు ఎవరు ఈ శబరి? పులిపాలతో తిరిగి వస్తున్న మణికంఠ స్వామి ఆమెను ఎందుకు కలిశారు? శబరిగిరికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూసే ముందు అయ్యప్ప స్వామి చరిత్ర ఫుల్ వీడియోని చూసి ఆ తరువాత ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు శబరి చరిత్ర బాగా అర్థమవుతుంది. ఇక చరిత్రలోకి వెళితే, శబరి అనే మహాభాగ్యశాలిని శబరి కులంలో పుట్టింది. ఆమె తన జీవితాన్ని జ్ఞానం కోసం తపస్సు చేస్తూ సహ్యాద్రి పర్వతాల వద్ద గడిపింది. శబరిది ఒక ప్రత్యేక జన్మ. ఈ కథ కైలాసం నుంచి ప్రారంభం అవుతుంది. హరిహర పుత్రుడైన భూతనాథుడు అవతరించినప్పుడు పార్వతీదేవి యొక్క శక్తిగణాలు, భూతగణాలు, ప్రమదగణాలు ఆయనను సేవించి ఆనందించారు. ఆ శక్తిగణాల్లో పావని అనే చెలికత్తె ఉంది. ఆమె భూతనాథుణ్ణి భక్తితో సేవించాలని ఎంతో ఆశపడింది. కానీ పార్వతీదేవి సేవలో ఒక చిన్న పొరపాటు చేసింది. ఈ కారణంగా పార్వతీదేవికి కోపం వచ్చింది. అప్పుడు పార్వతీదేవి ఆగ్రహంతో, పావని, నువ్వు నీ కర్తవ్యాన్ని విస్మరించావు కాబట్టి కైలాసం విడిచి భూలోకంలో శబరుల ఇంట జన్మించు. అటువంటి జీవితమే నీకు తగినది అని శపించారు. అప్పుడు పావని పార్వతీ అమ్మవారిని వేడుకుంది. దేవి, దయచేసి నన్ను మన్నించండి, ఇంకెప్పుడు పొరపాటు చేయను అని ప్రార్థించింది. కానీ పార్వతీదేవి శాపాన్ని మార్చలేదు. ఈ శాపం నిజానికి పావనికి ఒక వరంగా మారింది. భూతనాథుడు భూమిపై అవతరించినప్పుడు ఆయనను సేవించే అవకాశం ఈ శాపం ద్వారా పావనికి కలిగింది. పార్వతీదేవి ఇందుకే ఈ విధంగా శాపాన్ని ఇచ్చింది. అయితే భూతనాథుడు ఈ నిజాన్ని గ్రహించి పావని కోరికను తీర్చేందుకు భూలోకంలో ప్రత్యక్షమవ్వాల్సిన అవసరం ఉన్నట్లు అర్థం చేసుకున్నాడు. తరువాత పావని భూమి మీద శబరి కులానికి చెందిన నాయకుడి కుమార్తెగా జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచే భగవంతుడి గురించి తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ఒకరోజు నారద మహర్షి ఆ ఊర్లోకి వచ్చారు. శబరిని చూసి, నీవు తపస్సు చేస్తే జ్ఞానం పొందుతావు, నీకు కావలసిన భూతనాథుని దర్శనం, ఆయన సేవా భాగ్యం కూడా లభిస్తాయని చెప్పారు. ఈ మాటలు వినగానే శబరి తన జీవితాన్ని తపస్సు కోసం అంకితం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె సహ్య పర్వతానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ధ్యానం చేయడం ప్రారంభించింది. అయితే ఒకరోజు శబరి తపస్సులో మునిగిపోయింది. ఆ సమయంలో ఏదో అనుకోకుండా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఏమైంది? ఎవరైనా నన్ను పిలిచారా? ఎందుకిలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది. ఎవ్వరూ కనిపించకపోవడంతో మళ్ళీ ధ్యానం కొనసాగించాలని అనుకుంది. అయితే ఆమె మళ్ళీ కళ్ళు మూసిన వెంటనే దూరంలో ఎవరో వస్తున్నట్లు అనిపించింది. గబగబా 2 అడుగులు నడిచి చూడక ఓ వృద్ధ సన్యాసి తన వైపు వస్తున్నట్లు కనిపించాడు. ఆయన వైపుకెళ్ళి, ప్రణామాలు మహాత్మా అని భక్తితో నమస్కరించింది. వృద్ధుడు శబరిని ప్రసన్నంగా చూసి, బాలిక, నీవెవరు? ఈ పర్వతంపై ఒంటరిగా ఏమి చేస్తున్నావు అని అడిగాడు. శబరి వినయపూర్వకంగా చెప్పింది, స్వామి, నా పేరు శబరి. చిన్ననాటి నుంచే హరిహర పుత్రుడైన మణికంఠుణ్ణి దర్శించాలనే కోరికతో జీవిస్తున్నాను. ఆ స్వామి దర్శన భాగ్యం కోసం ఇక్కడ తపస్సు చేస్తున్నాను. కానీ మహానుభావులకి కూడా కఠినమైన తపస్సులు చేసి అనేక పరీక్షలు ఎదుర్కొని భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు కదా. అలాంటిది నా వంటి సామాన్యురాలికి ఆ స్వామి కరుణించి దృష్టి ప్రసరించే అవకాశం ఉంటుందా? అయినా ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలో అయినా ఆ స్వామి అనుగ్రహం పొందుతాననే నమ్మకంతో తపస్సు చేస్తున్నాను అంటూ తన మనసులోని కోరికను చెప్పింది. ఆ మాటలు విన్న వృద్ధుడు చిన్నగా నవ్వుతూ అన్నాడు, బాలిక, నీ భక్తి, నీ మృదువైన మాటలు నన్ను చాలా ప్రసన్నుణ్ణి చేశాయి. భగవంతుడు సర్వవ్యాప్తుడు. ఆయన మన బాహ్య ప్రపంచంలోనే కాదు, ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలో ఆత్మజ్యోతిగా వెలుగుతూనే ఉంటాడు. నీ జ్ఞాన నేత్రంతో ఆయనను చూసే ప్రయత్నం చేయాలి. దానికి నిర్మలమైన హృదయం, దృఢమైన విశ్వాసం అనే 2 సాధనాలు ఎంతో అవసరం. ఇవి నీకు ఉంటే నీ కోరిక తప్పక తీరుతుంది. మరొక ముఖ్యమైన విషయం చెబుతాను, విను. మనస్సును కలుషితం చేసే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అనే
6 దుర్గుణాలు ఎల్లప్పుడూ మనల్ని తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ముందుగా వీటి ప్రభావం మనపై పడకుండా సంయమనం పాటించడం నేర్చుకోవాలి. సంయమనం అలవాటు చేసుకోవడానికి తపస్సు, ధ్యానం ఉపయోగపడతాయి. ఇవి నిశ్చయంగా నీ జీవితాన్ని ధన్యమవ్వడానికి తోడ్పడతాయి. నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. మణికంఠుడు నిన్ను చూడటానికి తప్పకుండా వస్తాడు. అప్పటి వరకు ఎలాంటి భావాలకు లోను కాకుండా ఆత్మ సంయమనం పాటించడం అలవాటు చేసుకో అని వృద్ధుడు సలహా ఇచ్చాడు. వృద్ధుడి మాటలు శ్రద్ధగా విన్న శబరి, మీరు నన్ను మార్గదర్శనం చేయడానికి వచ్చిన గురువుగా భావిస్తూ కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను అంటూ అతన్ని ఆశీర్వాదం కోరింది. వృద్ధుడు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని ఆశీర్వదించి గంభీరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు ఎవరో కాదు, మణికంఠుడే తనకు గురుమూర్తి రూపంలో వచ్చి తత్వోపదేశం చేశాడని శబరి అర్థం చేసుకుంది. ఆ ఉపదేశంతో ఆమె మనస్సు జ్ఞానస్ఫురణ పొందింది. జీవాత్మ పరమాత్మలో విలీనమవుతుందని, జీవన్ముక్తి పొందేందుకు మనసు నిర్మలంగా ఉండి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు జయించాలి అనే సత్యాన్ని గ్రహించింది. శబరి పద్మాసనం వేసుకుని కూర్చొని ప్రాణాయామం చేస్తూ ఓంకారాన్ని నిశ్చలమైన మనసుతో ధ్యానించసాగింది. ఇలా చేయడంతో క్రమంగా ఆమె మనసు ప్రశాంతంగా మారి నిలకడగా పొందింది. ఈ ఆధ్యాత్మిక భావనతో శబరి తన మనస్సును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని సుగుణ రూపంలో మణికంఠుణ్ణి చూడాలన్న ఆశతో కాలం గడుపుతూ వృద్ధాప్యంలోకి వచ్చింది. మహిషి సంహారం తర్వాత మణికంఠుడు పులివాహనం మీద శబరికి దర్శనమిచ్చాడు. ఆ దివ్య దర్శనం చూసి శబరి ఎంతో ఆనందంతో తన్మయమైపోయింది. ఓ పరబ్రహ్మ రూపుడా, నీ అందమైన రూపాన్ని చూడగలిగాను. నా జీవితానికి ఈ జన్మకు ఇంకా ఏ కోరిక లేదు. నన్ను నీలో లీనం చేసుకో స్వామి అని శబరి భక్తి పరవశంగా చెప్పింది. ఆమె మాటలు విని స్వామి సంతోషంగా ప్రసన్నుడై చెప్పాడు, శబరి, నీ భక్తి నిజంగా అపూర్వమైనది. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. భవిష్యత్తులో ఈ పర్వత ప్రాంతం శబరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది. నేను ఇక్కడ శబరీషుడిగా వెలుగుతాను. భక్తుల పూజలు స్వీకరిస్తాను అని చెప్పాడు. ఆ మాటలు శబరి మనసును ఆనందంతో నింపాయి. ఆమె సంతోషంతో స్వామిని నమస్కరిస్తూ, స్వామి, నాకు ఈ జన్మ ధన్యం చేశావు అని పలికింది. ఆ వెంటనే ఆమె ఆత్మ పరమాత్మలో లీనమైంది. శబరి దేహాన్ని ఆమె బంధువులు దహనం చేసి ఆ చితాభస్మాన్ని అక్కడ ఉన్న కొలనులో నిమజ్జనం చేశారు. ఆ కొలను తర్వాత శబరి భస్మ కొలనుగా ప్రసిద్ధి చెందింది. ఇది శబరి చరితం. ఈ ప్రదేశం భక్తులందరికీ పవిత్రంగా మారింది. శబరీషుడి దర్శనానికి భక్తులు ఇక్కడికి వచ్చి తమ జీవితాలను ధన్యంగా చేసుకుంటారు. ఈ విధంగా పార్వతీదేవి ద్వారా శాపానికి గురైన పావని భూమి మీద శబరిగా పుట్టి ఆ మణికంఠ స్వామిని దర్శించుకుంది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.